नमः। श्रीमन्महागणाधिपतये नमः। कालेश्वर मुक्तेश्वर स्वामी क्षेत्रमु इदि त्रिवेणी संगमम। काश्यांतु मरणानुमुक्तिः कालेश्वरं दर्शनं मुक्तिः। काशीलो మరణిస్తేనే ముక్తి లభిస్తుంది అంటారు, కానీ కాళేశ్వరంలో కాళేశ్వరుడి ముక్తేశ్వర స్వామిని దర్శిస్తేనే ముక్తి లభిస్తుంది. అటువంటి ముక్తినిచ్చే క్షేత్రము ఈ కాళేశ్వరం. ఈ కాళేశ్వర క్షేత్రములో త్రివేణి సంగమం ఉండడము మన తెలంగాణ ప్రాంతానికి చాలా విశేషం. ప్రయాగరాజులో త్రివేణి సంగమం ఉంది అనుకుంటే మళ్ళీ దాని తర్వాత త్రివేణి సంగమము కాళేశ్వరంలో మాత్రమే ఉంది. ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహినిగా వెలుగొందుతుంది. ఈ సంవత్సరము మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 11వ రోజు నడుస్తోంది. భక్తులు అశేష జనవాహిని. ఇంచుమించుగా కుంభమేళా ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈ కుంభమేళా జరుగుతోంది. సరస్వతి పుష్కరాలు, నెక్స్ట్ వచ్చేది యమునా పుష్కరాలు, ఆపై మళ్ళీ గోదావరి పుష్కరాలు మహాఘనంగా జరుగుతాయి. అన్ని చోట్ల పుష్కరాలు ఒక రకంగా జరుగుతాయి. ఇక్కడ మాత్రం త్రివేణి సంగమం కాబట్టి 3 సార్లు పుష్కరాలు వస్తూనే ఉంటాయి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించగానే ఒక పుష్కరం వస్తుంది. ఆ విధంగా అక్కడ 3 సార్లు పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలను పురస్కరించుకొని భక్తజనాలు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి తీర్థోదకాలు పిండ ప్రదానాలు చేస్తూ భక్తులు చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఇటువంటి సమయంలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు.